హాయ్ ఫ్రెండ్స్ అందరికీ డైరీ ఫామ్కి సంబంధించిన వీడియోలు పెడుతుంటే చాలామంది సపోర్ట్ చేస్తారు. కొంతమంది మేము చేస్తున్నాం మేము చేస్తలేమా అన్నట్లు ఉంటారు కదా. నేను కనీసం వీడియోలోనే చేసి చెప్తున్నాను, ఎవరికైనా ఒకరికి ఉపయోగపడతాయి ఖచ్చితంగా ఈ వీడియోలు. కాబట్టి నేను ఈ రోజే చెప్తున్నాను. ప్రజెంట్ నేను పొద్దునుంచి పాలు చేసి ఉపాధి అంతా చేసి తర్వాత ఈవినింగ్ టైంలో పాలు తీసి పోషిస్తామన్నప్పుడు ఇగో ఈ బర్రె ఎదకు వచ్చిందన్న. ఆల్రెడీ దీని మీద పోతు వారిండే 3 months బ్యాక్ వారింది. రీసెంట్గా డాక్టర్తో చెక్ చూపిస్తే కట్టలేదు ఇది అని చెప్పిండు. దీనికైతే డివార్మింగ్ చేయి, లేదంటే డివార్మింగ్ చేసి ట్యాబ్లెట్స్ ఏదో వస్తుంది అని చెప్పిండు అన్న బర్రె. కానీ నేను డివార్మింగ్ ఇలా చేయలేను, కానీ మళ్ళీ ఏదో వచ్చింది బర్రె. ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చి మట్లపల్లి ఊర్లో ఉన్నాను. కనిపిస్తుంది మట్లపల్లి. ఇక్కడ ఇప్పటికే 1 kilometer అయిపోయింది. ఇద్దా 1 kilometer అయిపోయింది అన్న. నేను మా షెడ్ కానించి కనీసం అంటే 6 kilometer దూరం వచ్చిన. పోతు వారిన తర్వాత అసలు నడిపియొద్దు అనుకుంటాను. నాకు తెలిసినంత వరకు అయితే కొంచెం నాకున్న కొంచెం ఐడియా వరకు నడిపియొద్దు. కానీ ఏంటంటే ఇక మనకు దిక్కు లేదు. ఇక ఇప్పుడు మనకు షెడ్ దగ్గర దున్నపోతు లేదు, పారిపోయకపోతేనేమో బర్రె కట్టకపోతే మనం లాస్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక చూడండి ఇట్లుంటుంది డైరీ ఫామ్లో. ఇప్పుడు నేను ఇలా కలిసిపోయినాను, ఎందుకంటే చూస్తారు కదా ఎట్లా అయిపోయింది ఫేస్. ఇట్లాగా ఆల్రెడీ పాలు పిండి నేను కొంచెం ఇలా రెస్ట్ తీసుకోలేనన్న. పాలు పిండి పాలు పోసి వచ్చి డైరెక్ట్ మళ్ళీ బర్రెని తీసుకొని పోయి మట్లపల్లికి పోయినా. మా ఊరు నుంచి స్ట్రేట్ రోడ్ పొంటి పోతుంటే బైక్ పైన అట్లా పోతే నాకు తెలిసి 4-5 kilometers ఉంటుంది అన్న. కానీ ఇది ఏంటంటే మా ఊరు నా షెడ్ దూరం కొంపల్లి ఉంటుంది. ఇప్పుడు మా ఊరు నుంచి షార్ట్ కట్లో పోతేనేమో 3 kilometers అవుతుంది. ఇక మన షెడ్ కలుపుకుంటే 2 kilometers ఉంటుంది కాబట్టి మొత్తం 5 kilometers. ఇప్పుడు ఇంచుమించు 10 kilometers నడుచుకుంటూ వస్తున్నాం అన్న. చూసారు కదా. ఇక ఇది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కట్టిందా కట్టలేదని. నేనైతే ఆల్రెడీ పోతువారిని ఎంబడే ఒక ఆయన వచ్చి నీళ్ళు పోయి తమ్ముడు మస్తు దూరం ఉంది కదా, నీళ్ళు పోస్తే కొంచెం చల్లగా ఉంటుంది, బర్రెగిలా కట్టడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పిండు. ఇంకోటి మన అదృష్టం ఏంది ఈరోజు అని అంటే ఆల్రెడీ ఈవినింగ్ కాబట్టి వాన తుమ్మురు పడ్డది. అంటే ఎండ పోయినాక వాన తుమ్మురు పడ్డది. దానివల్ల ఇలా కూల్గా ఉంది, వెదర్ మంచి కూల్గా ఉంది. ఈవినింగ్ టైం కాబట్టి బర్రె కట్టే ఛాన్సెస్ కొంచెం ఉన్నాయి. కానీ 50-50 అన్న, దేని నమ్మనికి లేదు. ఇప్పుడు పోత అయితే మంచిగానే వారింది. మా ఊర్లో ఇలా ఉందన్న. కానీ ఆ అన్నది పారితే కట్టలేదు. 3 months బ్యాకే పోతు వారింది దీని మీద, కానీ అది కట్టలేదు. ఇక అన్నకు అదే చెప్తే ఇక నాది కట్టత్తామి వద్దు, నా భార్య నా దున్నపోతుని ఇడవా అని చెప్పిండు. ఇక అది ఇలా మన మంచికి అన్న, ఎందుకంటే ఆయన అట్లా చెప్పుడు ఇలాగా. ఇప్పుడు మళ్ళీ పోయినాక కట్టకపోతే మళ్ళీ చెప్పినాం అనుకోండి, అరే ఇక ఆయన అది ఫెయిల్ అనుకుంటాడో తెలియదు, మన భార్య ఫెయిల్ అవ్వదో తెలియదు, ఎందుకు అని ఎత్తి నొప్పి. అందుకని చెప్పి ఇక కొంత టైం పోతుంది, ఒక 1/2 hour టైం పోతుంది. ఆడికి పోయినందుకు ఆ పిల్లాడు యథార్థమే ఉన్నాడన్న. అది దేవునికి ఇచ్చిన దున్నపోతు. నాకైతే మంచిగా వారిందన్న. ఎందుకు అంటే నా బర్రె మీద మంచిగా వారింది. రీసెంట్గా మొన్న ఒక దున్నపోతు, అంటే అదే దున్నపోతు వేరే బర్రె మీద వారితే ఆ బర్రె చనిపోయిందంట. ప్రాబ్లం ఏదో నాకైతే తెలియదన్న, వాళ్ళకి తెలియదు, బర్రె వాళ్ళకి తెలియదు. వారిని వెంబడే ఒక్కసారి వారిందడివే బర్రె చనిపోయిందంట. వాళ్ళు ఇప్పుడు పోతేలాగా నీ ఇష్టమప్ప ఇట్లా అయితే అయ్యింది అని చెప్పి అన్నారు వాళ్ళు. నేనైతే చెప్పిన ఒకటే మాట చెప్పిన, ఏం కాదు నాకు, అంటే దేవుని మీద నమ్మకం ఉందన్న, మీరు ఏమని అనుకోండి, ఇడవండి ఏం కాదు అని చెప్పిన. నా బర్రె అయితే ఏం కాలేదు, చూసురు కదా. వాళ్ళది ఏంటంటే పారనివ్వడే చనిపోయిందని అని చెప్పారు. ఇక కొంచెం భయమైందన్న, ఎందుకంటే లక్షల మాలు, మనమే ఉన్నోళ్ళం కాదు. ఇక దేవుని మీద భారం అంతే. ఇట్లుంటుంది అన్న డైరీ ఫామ్ అంటే. కొత్తగా వచ్చేటోళ్ళకి నేను భయపడ్డానని చెప్తున్నాను. నాకు చేస్తే ఎట్లా చేయాలని అంటే అన్నీ పెట్టుకొని చేయండి. అంటే దున్నపోతు 4 బర్రెలు లేదంటే 3 బర్రెలు దున్నపోతు ఇట్లా పెట్టుకొని చేయండి, ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారు. కానీ దాని తగ్గట్టు తిప్పలేగా ఉంటుంది అన్న, గడ్డికి ఇలాగా మెయింటైన్ చేయండి. చాలామంది మనకు సలహాలు ఇచ్చేటోళ్ళు ఉన్నారన్న, అంటే డైరీ ఫామ్ ఎట్లా మెయింటైన్ చేయాలి, బర్రెకు ఏమైనా అయితే ఏ ఇంజెక్షన్ వాడాలి అనేటోళ్ళు చాలామంది. ఒకవేళ అంటే చెప్పేటోళ్ళు బాగానే మందురు, డాక్టర్లు ఉండరు మంచిగా. ఒకవేళ అన్న బర్రెకి ఇట్లా ప్రాబ్లం వచ్చిందని చెప్పేటోళ్ళు ఉన్నారు. అట్లా చెప్పేటోళ్ళు ఇట్లా కావాలి కదన్న మనకు. కాబట్టి కొంచెం నేనైతే చూసుకొని రండి అనే చెప్తాను. ఎందుకంటే మనం అనుకున్నంత ఈజీ మాత్రం ఉండదు. ఒక్కడు మాత్రం రాకుండా అన్న డైరీ ఫామ్లో కూడా చూడండి నా పరిస్థితి ఎట్లుంది. ఎవడు ఇప్పుడు ఎదకొచ్చినా నేనే తీసుకుపోవాలి, పాలు పోసి రావాలి. ఇప్పుడు పాలు చేతుల్లో ప్లేస్తున్నారా బాబు ఎవడన్నా విండుంటే అట్లా ఎవరు లేరు. ఒకరోజు రెస్ట్ దొరుకుతుందేమో, మార్నింగ్ అన్న ఒకరు ఎవరైనా పోతారేమంటే అట్లా ఎవరు ఉండరు. కాబట్టి ఇద్దరు ఉంటే ఏంటంటే, నువ్వు మార్నింగ్ పాలు పెడితే ఈవినింగ్ పాలు పెడతారు, లేదంటే నువ్వు పాలు పెడితే వాళ్ళు పాలు పోసి వస్తారు. ఇట్లా బర్రె దగ్గర వాళ్ళు పోతారు. కాబట్టి ఇద్దరు కలిసి చేసుకోండి అన్న డైరీ ఫామ్. మనం అందరం డైరీ ఫామ్ ఎందుకు పెడతామన్నా, లాభం రావాలి, మనం లాభాలలో ఉండాలనే పెడతాం. కాబట్టి కొంచెం ఆలోచించుకోండి.
తండ్రి లేదా అన్న ఇట్లా ఉన్నోళ్ళు పెట్టుకోండి, లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తే మంచిది, బెటర్. నాకు తెలిసి ఎవరు లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయండి అన్న, మంచి లాభం ఉంటుంది. ఇంట్లో ఎవరిని మనం చేయి చాపి అడగనికి ఉండదు. నా సొంత వర్క్ నేను ఇవ్వని చేయి కింద పని ఇప్పుడు నాకు తెలిసి యువత మొత్తం ఎట్లు రానంటే నేను ఇవ్వని చేయి కింద పని చేయదు, నేనే ఎవరికి పని చేయాలి అన్నట్టు రన్న. వాళ్ళకైతే ఇది మంచి పని, కానీ పలిగిపోతుంది. ఇది మాత్రం 100% చెప్తున్నాను. నాకైతే నన్ను చూస్తారు కదా, 3 సంవత్సరాల నుంచి నేను వీడియోలు పెడుతూనే ఉన్నా. నాకు ఇంట్లో ఏదో లక్ష నేను నిజంగా చెప్తున్నా, ఈ వీడియోస్ ఎందుకు చేస్తామన్నా నువ్వు అని అంటే, నాలాంటి వాళ్ళు ఎవరికైనా ఒకరికి ఉపయోగపడుతుంది అన్న. నేను అదే నేను చెప్పేది, ఇక వేరేది ఏం లేదు. నాకు ఇంట్లో ఏదో పైసలు వస్తాయి, లేకపోతే ఎవడో నేను పెడితే నాకు ఎవడో 2 రూపాయలు ఇస్తున్నాను కాదన్న. నేను ఇంతవరకు ఒక్క రూపాయినా నేను ఎవరి దగ్గర తీసుకోలేదు, ఎవరి దగ్గర తీసుకోలేదు. కానీ ఏంటంటే ఎవరికైనా బర్రెలు అవసరం ఉంటే అన్నల దగ్గర బర్రెలనే తీసుకోండి, లేకపోతే ఎవరైనా తక్కువ కమ్ముతుంటే తీసుకోండి అని పెడుతుంటా, మీకు ఉపయోగపడాలని చెప్పి. ఎక్కువ రేటు పెట్టి మాత్రం బర్రెలు తీసుకోకుండా తక్కువ రేటు పెట్టి ఉండే దీనికి కట్టినట్టు ఇది నా అదృష్టాన్ని పరీక్షిస్తుంది. ఇది అది కట్టింది అనుకోండి అన్న, తిలకత బబిలియా ఒక 50,000 నాకు మిగులుతాయి దాని మీద. నేనేం దాన్ని అమ్మాను, కట్టింది అనుకోండి అన్న. ఇప్పుడు నా పాత బర్రె ఎట్లో దానికి అట్లా ఉంచుకుంటా, అట్లా మెయింటైన్ చేస్తా. అమ్మ నడిచినందుకు అదే అలసిపోయింది, నేను ఇలా కలిసిపోయాను అన్న. ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి అన్న, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. నేను ఇట్లాంటి వీడియోలు మీకు షెడ్ కానీ లేకపోతే ఇంకా బర్రెలు ఏమైనా తక్కువకుండా మీకు పెడతా. ఈ గొంగుపల్లి కాడ మాత్రం అన్న వాళ్ళు ఏంటంటే వ్యాపారం చేస్తారన్న, వాళ్ళు ఆ బర్రెలను తీసుకొస్తారు, బర్రెలను అమ్ముతుంటారు. మీరు ఒకవేళ పోవాలనుకుంటే అనుభవం లచ్చు మేసవా సరే, ఒకవేళ మీరు పోవాలనుకుంటే ఏం చేయండి అంటే అనుభవం ఉన్న వ్యక్తులతో పోయి 1-2 సార్లు చెక్ చేసుకొని తీసుకోండి అన్న. ఒకవేళ దగ్గర ఉన్న వాళ్ళు పోతే మాత్రం 3 పూటలు పాలు చెక్ చేసుకొని తీసుకోండి, మీకే మంచిది, లాభం ఉంటుంది అన్న. బర్రెలు అయితే అక్కడ పెద్ద బర్రెలు వస్తున్నాయి. లచ్చు చీకటైన దామా నేలా కలిసిపోయినా, రండి దరచ్చు పోదాం దాయ అలసిపోయినా. 1-2 సార్లు చెక్ చేసుకొని బర్రెలు తీసుకోండి అన్న. ఏదో బర్రె మంచిగా ఉంది సున్నీకి అని కాదన్న, బర్రె బ్రీడ్ అని కాదన్న. ఏ బర్రె అయితే ఏముందన్న, నీకు పూటకు 4 లీటర్లు ఇచ్చే బర్రె కావాలి. రా దా. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్, థ్యాంక్ యూ.